ఓకే, ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఏం స్టోరీ అంటే చూడండి, ఇక్కడ బోయవాడు పక్షులు. బోయవాడు పక్షులు అన్నమాట. పక్షులు అంటే ఏ పక్షులు అవి? పెద్దగా చెప్పండి. కొన్ని పావురాలు ఏం చేస్తున్నాయంటే గాల్లో ఆకాశంలో ఎగురుకుంటూ పోతున్నాయి. ఎందుకు ఎగురుకుంటూ పోతున్నాయి? వాటికి ఎక్కడైనా తినేదానికి ఆహారం దొరుకుతుందేమోనని ఎగురుకుంటా పోతున్నాయి. అప్పుడు కొంత దూరం పోయాక వాటికి నేల మీద ఒక మర్రి చెట్టు కింద కొన్ని బియ్యపు గింజలు కనపడ్డాయి. కనపడంగానే ఇవన్నీ ఏం చేశాయి, అక్కడ బియ్యపు గింజలు ఉన్నాయి, మనం వెళ్ళేసి తిందాము అని అనేసి వచ్చేసి ఆ బియ్యపు గింజలు తింటూ ఉన్నాయన్నమాట. ఇంతలోకి ఒక బోయవాడు వచ్చి వాటి మీద ఒక వలని వేసేసాడు, పక్షుల మీద వేయగానే పాపం పక్షులన్నీ చిక్కుపోయాయి. చిక్కుపోగానే వస్తూ ఉన్నాడు బోయవాడు ఆ వలని పట్టుకోవాలని. అప్పుడు ఏం చేశాయంటే ఈ పక్షులు ఎలాగైనా సరే మనము ఈ వలతోటే ఎగురుకుంటూ వెళ్ళిపోదాము, బోయవాడికి దొరికితే చంపేస్తాడు మనల్ని అని చెప్పేసి, సరే వాటికి పక్షులకి ఒక రాజు ఉన్నాడనమాట. రాజు చెప్తాడు, అందరం ఒక్కసారిగా మనం ఎగిరామనుకోండి వాళ్ళతోటే ఎగురుకుంటూ వెళ్ళిపోదాము అని చెప్పని అనేసి ఒక్కసారిగా పక్షులన్నీ రెక్కల్ని ఆడిచాయి. ఆమె వాళ్ళతోటే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. బోయవాడు చూసి అయ్యో అయ్యో నా వల అని చెప్పని అనేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిక్కకుండా అవి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి అన్నమాట. పోయేసి అప్పుడు రాజు ఏం చెప్తాడంటే, మనం ఈ వలలోంచి బయటపడాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎలుక ఫ్రెండు, అతని దగ్గరికి వెళ్ళి అతని సహాయం తీసుకుందాము అన్నాడు. అప్పుడు ఒక కొండ మీద ఉందన్నమాట ఆ ఎలుక. అక్కడికి వెళ్ళేసి ఎలుక మిత్రమా కొంచెం బయటికి వచ్చి మమ్మల్ని ఈ అపాయం నుంచి కాపాడవా అని చెప్పననేసి అడిగింది. ఎవరు అడిగారు? పావురం, రాజు పావురం. అప్పుడు దాని గొంతు విని ఎలుగు బయటకు వచ్చిందనమాట. అయ్యయ్యో మీరు వల్లో చిక్కున్నారా అని చెప్పననేసి వచ్చి ఒక్కొక్కటి ఆ వలని కొరికేసింది ఎలుక. కొరకగానే పావురాలన్నీ బయటకు వచ్చేసాయి అనమాట. అప్పుడు పావురాలన్నీ చెప్తాయి, మమ్మల్ని ఆపద నుంచి బయటపడేసావు, చాలా చాలా థ్యాంక్స్ నీకు అని చెప్పననేసి చెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కథలో నీతి ఏంటి? ఏం చెప్పాను ఈ కథలో నీతి? అందరూ కలిసిమెలిసి ఉంటేనే బలం, ఐకమత్యమే బలం. గొడవలు పడకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఓకేనా? కొట్టుకోవడాలు అవన్నీ చేసుకోకూడదు. ఓకేనా? గుడ్.